అందరికీ నమస్కారం. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఈరోజు ఇన్ఛార్జి లేక అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ అయితే దిగాలు పడతా ఉంది. అయితే కొండేపి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కూడా ఆ నియోజకవర్గం మీద కూడా, ఎందుకంటే వైసీపీకి కలిసి రాని నియోజకవర్గం కొండేపి నియోజకవర్గం. వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా అక్కడ 3 సార్లు పోటీ చేసినప్పటికీ కూడా 3 సార్లు అక్కడ వైసీపీకి కాలం కలిసి రాలేదు. 3 సార్లు ఓటమి చవి చూడటం జరిగింది. 3 సార్లు కూడా 3 వ్యక్తులు అక్కడ పోటీ చేయడం జరిగింది. వీళ్ళ 3 వ్యక్తులను కూడా ఓడించిన వ్యక్తి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి. ఆయన ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో కొనసాగుతూ ఉన్నారు. ఆయనకు దామచర్ల ఫ్యామిలీ అండ ఉండటంతో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినటువంటి ఆదిమూలపు సురేష్ గారు కూడా మనకి కలిసిరాని నియోజకవర్గంలో ఉండి ఇబ్బందులు పడే కంటే కూడా గతంలో ఆయన సంతనూతలపాడు ఎమ్మెల్యేగా చేశాడు. అంత వేవులో కూడా ఆయన సంతనూతలపాడు నియోజకవర్గంలో విజయదుందుబి తెలుగుదేశం వేవులో కూడా ఆయన గెలవటం జరిగింది. సో ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఓన్ నియోజకవర్గం, లేదంటే సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా ఆయనకు అవకాశం ఉంది. ప్రస్తుతం సంతనూతలపాడు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ లేడు కాబట్టి కొండేపి నియోజకవర్గంలో ఉన్నటువంటి వర్గ విభేదాలను ఆయన ఆది నుంచో కూడా దూరంగా ఉంటూ 2024 ఎన్నికల్లో బాగా కష్టపడ్డప్పటికీ కూడా అక్కడ ఫలితాలు తారుమారు అవడంతో కూడా ఆదిమూలపు సురేష్ గారు ఒకసారిగా ఆలోచనలో పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. క్యాడరు అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పే విధంగా కూడా చర్యలు తీసుకొని ఆయన సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో ఆయన ఇన్ఛార్జిగా వచ్చేందుకు కూడా తెర వెనుక ఎటు చూసినా కూడా కొండేపి కాన్స్టిట్యున్సీ ఆదిమూలపు సురేష్ గారికి చాలా ఇబ్బందికరమే. దూరంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ప్లస్ ఆయనకి ఒక 3 టైమ్స్ అంటే దశాబ్ద కాలం పైగా 15 సంవత్సరాలుగా అక్కడ 3 ఎలక్షన్లకి సిట్టింగ్ ఎమ్మెల్యేనే గెలుస్తూ వస్తూ ఉన్నాడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎక్కువ టైం కేటాయించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్లో వర్గ విభేదాలు అనేవి ఉన్నాయి. గతంలో పోటీ చేసినటువంటి వాళ్ళు రేపినటువంటి వర్గ విభేదాలు అవి ఒక కొలిక్కి రాలేదని కూడా తెలుస్తూ ఉంది. ఈ టైంలో అక్కడ ఉండే ఇబ్బందులు పడే కంటే కూడా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన అటు బూచేపల్లితో కూడా మంచి ర్యాపో ఉంది కాబట్టి ఆయన ఆదిమూలపు సురేష్ గారు నూతలపాడు కాన్స్టిట్యున్సీకి మారుతున్నారని కూడా ఈ మధ్య కొన్ని శాటిలైట్ ఛానల్లో కూడా స్టోరీలు రావటం జరిగింది. ఈయన గనక జగన్మోహన్ రెడ్డి గారికి గనక నివేదిస్తే ఆయన ఖచ్చితంగా సురేష్ గారికి ప్రాధాన్యత ఇస్తారు. ఆయన కోరుకున్న చోట కూడా ఇన్ఛార్జ్ పదవి కేటాయిస్తారని కూడా ఆదిమూలపు సురేష్ గారి ఫ్యాన్స్ అయితే తెలియజేస్తూ ఉంది. మరి కొన్ని రోజుల్లో కూడా మార్పులు జరగచ్చు.